స్వస్థపరిచాడు, పాపులను రక్షిస్తూ వచ్చాడు ఆయన. ఈ సాయంకాల సమయంలో మిత్రులారా, స్నేహితులారా, ఈ సమయంలో అమ్మ బాగున్నావా అని అంటే ఏం బాగులేయా, బాధలు తప్పులేదు అంటున్నారు కదా. ప్రతి వ్యక్తి బాధ గుండా ప్రయాణం చేస్తున్నాడంటే ప్రియులారా, ఇటు బాధ నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రయాసపడి భారం మోసుకొని చూడడం వల్ల నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నా. విశ్రాంతి అంటే నీ భారములన్నీ తీసివేసి నీకు నెమ్మదినివ్వటానికి. అలాగే ప్రియులారా, ఈ లోకంలో ప్రతి మనుషుడు భారముతో ఉన్నాడు, కానీ ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే పాప భారమును దించివేసుకుని ప్రభు పిల్లలుగా చేయబడతారో, ఆయనను ఎందరూ హృదయంలో చేర్చుకుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాప భారం అంతా యేసు ప్రభు తీసివేసి వారికి నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఇదే విశ్రాంతినిచ్చే నెమ్మదికరమైన సువార్త ప్రియులారా. ఈ సువార్తను ఎవరు నమ్ముతున్నారో వారికి విశ్రాంతి ఉన్నది. ఎక్కడ? దేవుడు తాను తలుచుకుంటే ఈ లోకములో విశ్రాంతిని ఇవ్వగలడు, నెమ్మదిని. పరలోకములో శాశ్వతమైన విశ్రాంతిని కూడా ఆయన ఇవ్వగలడు. ఎందుకైందంటే ఆయన దేవుడు. ఆయన చెప్పాడంటే ఆయన చేస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు. అందుకే ప్రియులారా, ఈ ప్రేమ సువార్త ఈ మధ్యాహ్న ప్రియుల మీకు అందించాలని మీ మధ్యకు చేరి వచ్చా. అయితే గమనించండి, ఈ విశ్రాంతి శాశ్వత కాలం ఉండేది, యుగాయుగములు ఉండేది. అది ఎలా ఉంటుందో ఒక 2-3 మాటల్లో నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభుని నమ్మి ఈ లోకాన్ని విడిచినా కానీ పరలోకములో ఏమున్నదయ్యా వారికి అన్నంటే, ఈ లోకంలో ఉన్న వ్యాధి అక్కడ లేదు, ఈ లోకంలో ఉన్న బాధ అక్కడ లేదు, ఈ లోకంలో ఉన్న ఆకలి అక్కడ లేదు, ఈ లోకంలో ఉన్న శ్రమ అక్కడ లేదు ప్రియులారా. అక్కడ ఏమున్నదైనంటే కేవలం విశ్రాంతి. ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించుట, ఆయన నామాన్ని హెచ్చించుట, ఆయన నామాన్ని ఘనపరచుట, ఇది నీకు నాకు ఆయన సన్నిధిలో దొరికే విశ్రాంతి అంటే ప్రియులారా. ఈ లోకములో మనము ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ఎంతో శ్రమ పడుతున్నాం, కానీ తగిన విధముగా మనం తృప్తి చెందలేకపోతున్నాం. అక్కడ దేవుడు ఉంటాడు, ఆయనతో తన పిల్లలందరూ ఉంటారు. వారందరి మధ్య ఆయన నమ్మిన వారు ఆయనను కీర్తిస్తూ ఘనపరుస్తూ ఉంటూ వారికి నెమ్మది అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, స్నేహితులారా, ఇదే సూక్ష్మంలో మోక్షం అంటే, ఇదే విశ్రాంతి అంటే. ఈ లోకంలో జీవించినంత కాలం ప్రతి మనుషుడు ఈ భారాన్ని మోస్తూ ఉండాల్సిందే. పాప భారం చాలా కఠినమైంది. ఆ పాప భారమును దించివేయటానికి యేసుక్రీస్తు ప్రభు భారమైన సిలువను తన మీద భుజాల మీద వేసుకుని గొల్గొతా స్థలం వరకు ఎక్కి వెళ్లి ఆ ఎర్రని ఎండలో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. యేసు ప్రభు పాపం చేసి కాదు సిలువ వేయబడింది. ఆయన పాపము లేని వాడని లేఖనం తెలియజేస్తుంది. నా యందు పాపమున్నదని మీలో ఎవరు రుజువుపరచగలని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. ఆయనలో ఎవరు ఆ పాపాన్ని రుజువు చేయలేకపోయారు. తీర్పు తీరుస్తున్న పిలాతు కూడా అన్నాడు, ఈయన నాకు ఏ నేరము కనబడటలేదు అని. ఆయన అప్పగించిన ఇష్కరియోతు చెప్పాడు, నిరపరాధ రక్తమును అప్పగించిన పాపము చేసింది అన్నాడు. సైనికులకు అధికారిగా ఉన్న ఆలోచనడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు మాట్లాడుతూ వచ్చాడు. యేసుప్రభు వారితో 2 దొంగలు సిలువేయబడ్డారు. జీవితకాలం అంతా పాపములో జీవించి మోసాలు దౌర్జన్యాలు చేసి హత్యలు చేసిన వారు యేసుప్రభుతో సిలువేయబడ్డారు. వారిలో ఒక వ్యక్తి కూడా అన్నాడు, ఈ శిక్ష నాకు న్యాయమే, ఈయనైతే ఏ తప్పు చేయలేదని ఆ దొంగ కూడా ఒప్పుకున్నాడు. ప్రియులారా, స్నేహితులారా, ఇంతమంది ఇంతగా సాక్ష్యం ఇస్తూ ఉంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని హృదయములో ఇంటిలో చేర్చుకోవడానికి సందేహం ఎందుకు, అనుమానం ఎందుకు? నీ భారమును తీసివేసే యేసుక్రీస్తు ప్రభువుని ఈ క్షణమే, ఇప్పుడే, ఈ అనుకూల సమయంలోనే, నీకు రక్షణ కలిగే ఈ సమయంలోనే యేసు ప్రభుని సొంత రక్షగా నీ హృదయంలో స్వీకరిస్తే, ఎవరైతే యేసు ప్రభుని మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తారో, హృదయంలోనికి ఆహ్వానిస్తారో, ఆ ఇంటికి రక్షణ, ఆ హృదయానికి రక్షణ. యేసు ప్రభు అదే చెప్పాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను, ఎవరైతే నా స్వరం మీద తలుపు తెరుస్తారో నేను వారితో, వారు నాతో కలిసి ఆహ్వాసము చేయదని ప్రభువు చెప్పాడు. అంటే ప్రభుతో ఉంటే ఆ ఆనందం వేరు, ఆ తృప్తి వేరు, ఆ సంతోషం వేరు. ఆయనతో ఉన్న ఆ జీవితం అది ప్రత్యేకమైనది ప్రియులారా. ఈ మధ్యాహ్నపు వేళ
నీ భారాన్ని తీసివేసే యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తుంటున్నాడు. ఓ భారం మోసుకుంటున్న స్నేహితుడా, సహోదరి, ఈ భారం ఎంతకాలం మోస్తావు? నీ భారమును దించివేసుకునే సమయం వచ్చింది. అదే రక్షణ దినం. ఈ రక్షణ దినాన్ని నువ్వు పోగొట్టుకుంటే మరొక అవకాశం రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేం ప్రియులా. కాబట్టి నువ్వు ఉన్న స్థలంలోని యేసు ప్రభు, నేను పాపినయ్యా, తెలియక నేను అవిశ్వాసంలో పాపంలో జీవించాను, దయచేసి నా పాపమును క్షమించు ప్రభు అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడండి ప్రియులా. అట్టి ప్రభు ఇచ్చే రక్షణ ఉచితంగా పొంది పరలోక రాజ్యవాసులు కాగలరని మీకును మీ కుటుంబాలకు శుభాలు తెలియచేస్తూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రేమతో ఈ చక్కని మాటలు విన్న మీ అందరికీ మా శుభాలు, ప్రేమందనాలు తెలియచేస్తూ ఆ నిత్య రాజ్యములో మీరును మీ పిల్లలను కుటుంబాలుగా ఉండాలని ఆశిస్తూ ప్రభు యొక్క దీవెనలు మీరు పొందాలని జ్ఞాపకం చేస్తూ మేము ఈ మాటలు ముగిస్తుంటున్నాం. ప్రభు ఈ మాటలు మనందరి రక్షణ కొరకే దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ ఎండవేళలో మీ పాదసన్నిధికి మీ పిల్లలను తీసుకుని వచ్చారు. పాస్టర్ గారు ఏలియా గారు కూడా ప్రభు మాతో ఉండటానికి మీరు సహాయపడాలి. వారు చేస్తున్న సేవను మీరు దీవించండి, పరిచయను వృద్ధిపరచండి. అనేకులు ఈ రక్షణ ఉచితంగా పొందుటకు దయ చూపించండి. ఈ వండలలో మాతో వారు కూడా సహకరించి ఈ సువార్తను వీధి వీధి తెలియచేయండి. వారు ఎంతో ఆశతో కోరి ఉంటుండగా నీ మాటలు తెలియచేశాం. ఆ విత్తనాలు మంచి నెలలో పడిన విత్తనం వలె తగిన సమయంలో ఫలించుటకు సహాయం చేయండి. త్రోవ ప్రక్కబడిన విత్తనం వలె కాక, మన్ను లేని రాతి నేలను పడిన విత్తనం వలె కాక, ముండ్ల పొదల్లో పడిన విత్తనం వలె కాకుండా ప్రభు మంచి నేల పడిన విత్తనం వలె ఫలించుటకు సహాయం చేయమని వేడుకుంటూ మీ వాక్యములో జీవం ఉన్నది, ఆ జీవం మమ్మల్ని బ్రతికించేదిగా ఉంటుండగా అట్టి జీవితాన్ని ఈ బిడ్డలకు దయచేయమని ప్రాధేయపడుతూ ముందున్న సమయంలో మాకు తోడుగా ఉండమని నమ్మదగిన యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వినీలమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.